డెవలపర్స్ పేరుతో జరిగిన భారీ మోసం బట్టబయలు అయింది. కొనిజర్లలోని ఇండో ఖతార్ గ్రీన్లాండ్ వెంచర్లో విల్లాలోనూ ఓపెన్ ప్లాట్లుగా చూపుతూ తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఖాళీ స్థలాలుగా అక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విల్లాల నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లింగగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలోని 90/A2 92/FE ఇండో ఖతార్ గ్రీన్లాండ్ వెంచర్లో 2022 సంవత్సరంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పొలిశెట్టి గిరి రిజిస్టర్ చేశారని బిల్డింగ్ నిర్వాహకులు తెలిపారు. గ్రీన్లాండ్ డెవలపర్స్ మధ్య వివాదాలు రావడంతో మళ్లీ 4వ విల్లాలను సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల పేర్లతో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్లోని 4 సభ్యులు సపరేట్ అయి డబుల్ రిజిస్ట్రేషన్లను పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే వెంచర్లలో విల్లాలతో పాటు మరికొన్ని స్థలాలను సైతం అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు. డబుల్ రిజిస్ట్రేషన్లకు పూర్తిగా సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. నిన్న ఒకటి అన్ఎక్స్పెక్ట్ చేసి ఒకటేసారి మాకు ఏం చేయాలి అర్థం కాక ఇంత మంచి కట్టుకున్న ఇల్లుని ఇట్లా ఆక్రమణ చేస్తే ఇంకెక్కడికి పోవాలి, మేము డీటీ సప్రూవల్లో కూడా మేము ఇట్లా చేస్తే మేము ఎవరిని అడగాలి, ఎక్కడికి పోవాలా అనేసి మాకు కొంచెం మనశ్శాంతి లేక కొంచెం ఇబ్బంది పడతాం సార్. దాదాపు 80-90 లక్షలు సార్. ఇంటీరియర్ ₹1 కోటి దాకా సార్. నాకు దగ్గర 134 విల్లా 300 గజాల దాకా ఓపెన్ ప్లాట్ తీసుకొని కట్టించాను సార్. నా గిరిగానే రిజిస్ట్రేషన్ చేశాను. నాకు ఎండి గారు మాకు ఇంతకుముందు ఎవరో మాకు తెలియదు, కానీ ఇక్కడ వచ్చి ఈ సంస్థ చూసినాక బాగుంది వేసి ఇలా మొత్తం ఎతికేసి 2021లో మేము అగ్రిమెంట్ చేసుకొని 2022లో మొదలుపెట్టి అయిపోయేసాము. 2022కి ఎండింగ్ అయిపోయింది. 2023లో గృహప్రవేశం చేసాము సార్. చేసినాక నిన్న ఈ నువ్వు చేసి తెలిసినాక మాకు చాలా ఇబ్బంది వేసి హార్ట్ అటాక్ వచ్చేట అయిపోయేసాం. మాకు బతకాలా చేయాలా అసలు ఒక వణుకుడు వచ్చేసింది అనమాట. అంటే ఇంత పగడబంది కూడా దాన్ని కూడా ఇట్లా చేస్తే ఇది ఎక్కడికి పోవాలా? అంటే గవర్నమెంట్ కూడా అన్నీ చెప్తుంది, మీరు డీటీ సప్లై తిరుగుకోండి, అన్నీ చూసుకొని తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇళ్ళ కూడా తిరిగితే మనం ఏం చేయాలి సార్? ఒక 4 మాత్రం వాళ్ళ పేర్లు ఏంటంటే మక్కెన రాము, ముళ్ళ కిషోర్, కర్ణాటక శరత్, గొడవత్తి నాగేశ్వరరావు అనే 4 డెవలపర్స్ అక్రమంగా రాత్రికి రాత్రే వైరా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి. వాస్తవం ఇక్కడ విల్లాస్ వాళ్ళు ఏంటంటే ఖాళీ ప్లేస్ అనే ఉద్దేశంతో ఓపెన్ ఫ్లాట్స్ లాగా ఒక్క రాత్రికి రాత్రే వీటి మీద కూడా అంటే మిగతా 64 రిజిస్టర్లతో పాటు 4 విల్లాస్ను కూడా చేర్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని పర్యవసానంగా అతను సస్పెండ్ చేయడం జరిగిందిలే. కానీ ఈ విల్లా మీద మానసిక ప్రశాంతత లేకుండా విల్లాల మీద పడటం అనేది చాలా శోచనీయం. అతి కష్టం మీద రిటైర్డ్ అయిన ఆ డబ్బులతోని ఇక్కడ తీసుకొని ఈ విధంగా కష్టపడి సంపాదించుకొని మేము ఉంటున్న ప్రశాంతత లేకుండా ఈ 4 విల్లాస్ మీద అక్రమంగా చేయడం అనేది దారుణం. అతను సస్పెన్షన్తో పాటు రిజిస్ట్రార్ ఆయనతో పాటు ఈ 4 మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. నిన్న ఒకటి అన్ఎక్స్పెక్ట్